హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళలో తెలిసిపోయి ఉంటుంది, బట్ ఇంకొకసారి చెప్తున్నాను నేను. ఇదంతా ఆరి వర్క్ మెటీరియల్ అండి. అంటే మనం మగ్గం వర్క్ అలా చేయించుకుంటాం కదా, దాని యొక్క మెటీరియల్ ఇదంతా. ఇదైతే ఫస్ట్ కొంచెమే, నేను ఇంకా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. అందుకోసము నేను కొంచెం మెటీరియల్ తెచ్చుకున్నాను, అదే చూపిద్దామని ఈ వీడియో తీసాను అన్నమాట. జరీ, గమ్ బాటిల్ అండ్ సిల్క్ థ్రెడ్, ఇవి డిఫరెంట్ షేప్ ఆఫ్ కుందన్స్, అన్ని బీడ్స్ అవన్నీ తెచ్చుకున్నాను నేను, షుగర్ బీడ్స్ అవన్నీ. నాకు ఈ ఆరి వర్క్ ముందే వచ్చండి, బట్ నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను అన్నీ మానేశాను అన్నమాట. 8 yearsగా ఇంట్లోనే ఖాళీగా, అంటే హౌస్ వైఫ్ లాగా ఉండిపోయాను నేను. ఇప్పుడు మా చిన్నోడు కూడా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. సో ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేయాలి అని అనిపించింది నాకు. ఆ థాట్ అలా వచ్చేసింది బ్రెయిన్లో. అది అలా అనిపించినప్పుడు ఇంకా మనకి నిద్ర రాదు కదా, ఏం చేయాలి. నేనైతే బయటకు వెళ్ళి వర్క్ చేయలేను, ఎందుకంటే పిల్లల కోసం, ఇప్పుడు మాత్రం పిల్లల కోసమే టైం ఎక్కువ స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నాను. బయట వర్క్కి వెళ్తే రెండు మేనేజ్ చేసుకోవడం కష్టం. సో ఇంట్లోనే ఉండి ఏదన్నా చేసుకోవాలి అనుకున్నాను. నేను టైలరింగ్ కూడా నేర్చుకున్నాను, ఆ మిషన్ కూడా ఇంట్లో ఉంది. దాంతోపాటు ఈ మగ్గం వర్క్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. నాకు ఆలోచన వచ్చింది, నేను మా ఆయనకి అడిగాను, మా ఆయన కూడా హ్యాపీగా ఒప్పుకున్నారు. ఇంట్లో ఉండి చేసుకోవడమే కదా, సో ఎక్కువ అబ్జెక్షన్ ఎక్కడ రాలేదు నాకు. అందుకోసం ఫస్ట్ స్టెప్ ఈ మెటీరియల్ ఇవన్నీ తెచ్చుకున్నాను. ఇంక నెక్స్ట్ నా దగ్గర ఒక రౌండ్ ఫ్రేమ్ ఉంది ఆల్రెడీ. నా ఛానల్ని ఫాలో చేసే వాళ్ళ అయితే ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. నేను ఫ్రేమ్వి అవన్నీ వీడియోస్ 1 by 1 పెడుతూ ఉన్నాను. ఇంకా పెద్ద ఫ్రేమ్ కూడా మేము ఆర్డర్ చేసాము, అది వచ్చింది. దాని వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఫుల్ వీడియోస్లో కానీ షార్ట్స్లో కానీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు మనం ఏదైనా స్టార్ట్ చేయాలంటే, ఎవరికైనా చెప్పాలన్నా, మనం వర్క్ చేస్తున్నామంటే శాంపుల్ చూపించాలి కదా. సో అందుకోసమే నేను ఫస్ట్ ఈ మెటీరియల్ పర్చేస్ చేశాను. ఇప్పుడు ఒక క్లాత్ మీద డిఫరెంట్ డిజైన్స్ అన్నీ వేసి వాళ్ళు శాంపుల్ లాగా పెట్టుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు చూపించడానికి కూడా మనకి బాగుంటుంది కదా. అందుకు అయినా అదేంటో అండి, బయట షాపుల్లో పెట్టి ఏదన్నా కానీ బిజినెస్ పెడితే ఎంత రేట్ చొప్పున తీసేసుకుంటారు, వేయించుకుంటారు. డ్రెస్సెస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. అది ఇంట్లో ఉండి మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నామంటే సగానికి సగం అడుగుతారు. అది వేసినా 100 వంకలు చెప్తారు. అది ఎందుకనే నాకు అర్థం కాదు. ఇంట్లో అమ్మే వాళ్ళకైతే తక్కువ, బయట షాపుల్లో పెట్టుకుంటే ఎక్కువ అనే బ్రెయిన్ ఉంటుందేమో అందరికీ అనిపిస్తుంది. నాకు ఇంకా స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే అర్థమైపోయింది. నాకైతే ఇది సెకండ్ ఛాన్స్. దేవుని మీద భారం వేసి నేనైతే చేయాలని అనుకున్నాడు. నేను గట్టిగా ట్రై చేస్తాను. దాంతోపాటు దేవుని దయ వల్ల అదృష్టం కూడా తోడైతే కొంచెం సక్సెస్ అయిపోతాను. స్టార్ట్ చేసిన దాంట్లో మిషన్ అంటే మగ్గం వర్క్ మాత్రమే కాదండి, నేను యూట్యూబ్ ఛానల్ కూడా అలాగే ట్రై చేస్తున్నాను. చూడాలి, దేవుని ఆల్రెడీ సగం సక్సెస్ అయ్యాను యూట్యూబ్లో. ఇంకొక సగం సక్సెస్ అయితే గోల్ రీచ్ అయిపోతాను. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే మీకు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓవరాల్ నేను తెచ్చుకున్న మెటీరియల్స్ అంతా ఇది. దీని కాస్ట్ నాకు 1500 పడింది మొత్తం.